your practicing High Court advocate. Today I am going to talk about a murder case in a matrimonial dispute. భార్య భర్తల మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చి భార్య కొంత డిప్రెషన్కి లోనయ్యి ఆమె ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల లేదా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతే మ్యారేజ్ అయిన డేట్ నుంచి 7 years లోపల ఎప్పుడు చనిపోయినా భర్త మీద ప్రిజంప్షన్ ఆఫ్ డౌరీ డెత్ అని సెక్షన్ 113 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద భర్త మీద ఒక మర్డర్ కేస్ ఫైల్ చేస్తున్నారు. అలాంటి ఒక మర్డర్ కేసు మన దగ్గరికి రావడం జరిగింది. ఆఫ్టర్ ఎ లాంగ్ ట్రయల్ ఆఫ్ 3 years లాస్ట్ వీక్ మన దగ్గర గుంటూరు సెషన్స్ కోర్టులో ఎవరైతే ముద్దాయి ఉన్నారో, ఎవరైతే హస్బెండ్ ఉన్నారో, ఎవరైతే ఒక ఫాల్స్ కేసులో ఇరికించబడ్డారో అతన్ని నేను ఇప్పుడు చెప్తున్న సైటేషన్ని రిఫర్ చేసి, నేను ఇప్పుడు చెప్తున్న హైకోర్టు జడ్జిమెంట్ని రిఫర్ చేస్తూ జతపరుస్తూ అతన్ని అక్విటల్గా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇలాంటి జడ్జిమెంట్స్ మీకు కూడా తెలుసుకోవాలి, మీ అడ్వకేట్స్ ద్వారా మీరు కూడా ఇలాంటి మర్డర్ కేసెస్లోంచి బయటపడాలి అనుకుంటే ఇలాంటి జడ్జిమెంట్స్ గురించి తెలుసుకోండి. దిస్ ఈజ్ అపీల్ నెంబర్ 249 ఆఫ్ 2013 ఇనామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ కేస్ నేమ్. సో చాలామంది అంటున్నారు, సార్ మర్డర్ చేసిన వాళ్ళని ఎందుకు రక్షిస్తున్నారు అని. మర్డర్ చేయలేదండి. బేసిక్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసే మా కన్సైన్స్ ఉంటుంది. పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చిన విక్టిమ్కి వాళ్ళు న్యాయం చేయాలి అని కేసు ఫైల్ చేస్తే మా దగ్గరికి వచ్చిన క్లయింట్కి మేము న్యాయం చేస్తాం. ఎప్పుడైతే ఒక న్యాయవాది వాళ్ళ దగ్గరకు వచ్చిన క్లయింట్కి న్యాయం చేయగలుగుతారో ఇలాంటి ఫాల్స్ కేసెస్లో, అప్పుడే న్యాయస్థానాల మీద, న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద నమ్మకం పెరుగుతుంది. సో బేసింగ్ ఆన్ దట్ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్యన మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ 498 కేసెస్, ఇంకా ఫిజికల్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్, ఇంకా డౌరీ హరాస్మెంట్ కేసెస్ బాగా ఎక్కువైపోతున్నాయి, డైవర్స్ కేసెస్ కూడా. సో ఇలాంటి సందర్భాల్లో ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి, ఒక మగాడి మ్యారేజ్ చేసుకోవాలి అంటే నిజంగా భయపడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక మగాడి ధైర్యం చేసి పెళ్లి చేసుకొని భార్యతో కాపురం చేస్తున్న సందర్భంలో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆమె గనక మరణానికి గురైతే అది భర్త మీద మర్డర్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని తీర్పునిస్తూ చెప్పిన హైకోర్టు జడ్జిమెంట్ ఇది. అలాగే ఇదే హైకోర్టు జడ్జిమెంట్ని మనం రెఫర్ చేస్తూ గుంటూరు ట్రయల్ కోర్టులో ఒక ఎక్విటల్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది, ఎక్విటల్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అంటే భర్తను కాపాడడం జరిగింది ఒక మర్డర్ కేసు నుంచి. సో గెటింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ఈ కేసులో జరిగింది ఏంటంటే 2011 ఏప్రిల్ 10వ తారీఖున ఇనామ్ అనే అతనికి వాళ్ళ వైఫ్కి మ్యారేజ్ జరగడం జరిగింది. మ్యారేజ్ జరిగిన వితిన్ 1 month ఆన్ 10th of May వాళ్ళ ఫాదర్కి, వైఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్కి ఒక కాల్ వచ్చింది, మీ డాటర్ ఇక్కడ చనిపోయిందండి అని ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోగానే ఆయన వాళ్ళ ఊరు బయలుదేరాడు. అల్లుడి దగ్గరికి, చనిపోయిన కూతురు దగ్గరికి, అత్తవారింటికి బయలుదేరగానే అక్కడికి వెళ్ళేసరికి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా హస్బెండ్ అందరూ కలిసి ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో భార్య యొక్క డెడ్ బాడీని బరియల్ గ్రౌండ్లో ఆల్రెడీ పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టేసిన తర్వాత ఎవరైతే చుట్టుపక్కల హస్బెండ్ యొక్క విలేజ్లో రిలేటివ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ భార్య యొక్క ఫాదర్ ఉన్నారు కదా, ఆయనకి మేమందరం చెప్పామండి, ఆపామండి, అతను బరియల్ చేయొద్దు, వాళ్ళ ఫాదర్ వచ్చే వరకు ఆగమని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా డెడ్ బాడీని పూడ్చిపెట్టడం జరిగింది. అలాగే బిఫోర్ doing the burial of the dead body, there is a ligature marks on the neck of the dead body అని చెప్పడం జరిగింది. అంటే మొహం మీద, ఈ నెక్ మీద కొన్ని దెబ్బలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అది విన్న ఫాదర్ ఆఫ్ ది డికీజ్డ్, చనిపోయిన భార్య యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాణిపూర్ హరిద్వార్ డిస్టిక్లో రాణిపూర్ అనే పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ కంప్లైంట్ అనేది అగైనెస్ట్ ది హస్బెండ్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ ఆయన ఫైల్ చేసిన కంప్లైంట్లో ఏం చెప్తున్నారంటే, ఈ డెత్ అనేది డౌరీ డెత్గానే పరిగణించబడాలి. ఎవరైతే ఫ్యామిలీ ఆఫ్ ది హస్బెండ్ ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి ఈ వైఫ్ని చంపేయడం జరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ ది హెరాస్మెంట్ ఫర్ ది డౌరీ, అడిషనల్ డౌరీ అండ్ మోటార్ బైక్ కూడా అడగడం జరిగింది. 1 month నుంచి వాళ్ళ కూతుర్ని హింసిస్తున్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు పూడ్చిపెట్టిన డెడ్ బాడీని వెలికి తీసి
ఎగ్జ్యూమ్డ్ అవుట్ ఆఫ్ ది బరియల్ గ్రౌండ్. అంటే ఎగ్జ్యూమ్డ్ అంటే వెలికి తీయడం బాడీని, ఇంగ్లీష్లో ఎగ్జ్యూమ్డ్ అంటారు. బాడీని బయటికి తీసి దాన్ని విచారణ జరిపి అలాగే దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వితౌట్ అప్రిషియేటింగ్ ది బెటర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ది సెషన్స్ కోర్ట్ ఆఫ్ ది హరిద్వార్ హ్యాస్ సెంటెన్స్డ్ ది అక్యూజ్డ్ టు ది ఇంప్రిజన్మెంట్. ఎవరైతే భర్త ఉన్నారో ఆయనకి కన్విక్షన్ వేయడం జరిగింది, అతన్ని జైలుకి పంపించడం జరిగింది, అతనికి శిక్ష వేయడం జరిగింది, 7 సంవత్సరాలు శిక్ష వేయడం జరిగింది. అలాగా శిక్ష వేసిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ ట్రయల్ శిక్ష పడింది అతనికి. ఇన్ 2021 హీ హ్యాస్ ఫైల్డ్ ఏ క్వాష్ పిటిషన్, అంటే అపీల్ వేశారు. ఏదైతే లోయర్ కోర్ట్ జడ్జిమెంట్ ఉందో ఆ లోయర్ కోర్ట్ జడ్జిమెంట్ మీద, కన్విక్షన్ ఆర్డర్ మీద ఒక అపీల్ అనేది ఫైల్ చేయడం జరిగింది ఉత్తరాఖండ్ హైకోర్టులో. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆఫ్టర్ అప్రిషియేటింగ్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ ఆఫ్ ది కేస్ ఇన్ ప్రాపర్ మేనర్ ఇతను నిర్దోషి అని పరిగణిస్తూ అతన్ని విడుదల చేయడం జరిగింది. యాక్చువల్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది 302 అండ్ 201 ఆఫ్ ది ఐపీసీ. 302 అంటే మర్డర్ కేసు అండి, 201 ఈజ్ నథింగ్ బట్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వైప్అవుట్ చేయడం, ఎవిడెన్సెస్ని లేకుండా చేయడం. ఈ 2 సెక్షన్స్ మీద అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, అతని మీద ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా. సో ది అబ్జర్వేషన్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఏంటంటే, అపీలెంట్ ఎవరైతే మన భర్త ఉన్నారో అతని కంటెన్షన్స్ ప్రకారం హైకోర్టు అబ్జర్వేషన్స్ ఏమున్నాయంటే, నాన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ ఎ గ్రేట్ గ్రౌండ్ ఫర్ అలవింగ్ ది అపీల్ ఇన్ ది హైకోర్ట్. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అలాగే డాక్టర్ ఎవరైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళిద్దరిని కూడా ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్ ఎగ్జామినేషన్ చేయలేదు. చీఫ్ ఎగ్జామినేషన్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క విట్నెస్ని కూడా అక్కడ ఎగ్జామినేషన్ చేయాలి. అలాగే ఎవరైతే డాక్టర్ ఉంటారో, వూండ్ సర్టిఫికేట్స్ ఇస్తారో, అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేశారో వాళ్ళిద్దరిని కూడా ట్రయల్ ప్రొసీజర్లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చేయాలి. ఈ 2 కండక్ట్ చేయకుండా, వీళ్ళిద్దరిని ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా ఆర్డర్ పాస్ చేశారు, కన్విక్షన్ వేశారు అని చెప్పి ఫస్ట్ డిఫెన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో 161 స్టేట్మెంట్స్ తీసుకున్నారో ఆ 161 స్టేట్మెంట్స్ 6 లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ అంటే ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఇచ్చారు. ఆ 6 విట్నెసెస్ ఒక ఎవిడెన్స్ విట్నెస్ కూడా స్ట్రాంగ్గా లేదు, అగైనెస్ట్ ది ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళకి అగైనెస్ట్గానే ఉంది. ఈవెన్ ది స్టేట్మెంట్స్ రికార్డింగ్ అండర్ సెక్షన్ 161 ఆఫ్ ది సిఆర్పిసి ఆఫ్ ది ప్రాసిక్యూషన్ అట్టర్లీ ఫెయిల్డ్ టు ప్రూవ్ ది క్రైమ్ అగైనెస్ట్ ది అక్యూజ్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 161 స్టేట్మెంట్స్ కూడా స్ట్రాంగ్గా లేవు. ఆల్ ది 6 విట్నెస్ ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ హాస్టైల్. అందరూ కూడా హాస్టైల్గా మారిపోయారు. 6 విట్నెసెస్ ఉన్నారు, ఆ 6 విట్నెసెస్ కూడా ఇచ్చిన ఎవిడెన్స్కి అగైనెస్ట్గా మాట్లాడుతూ మన కన్విక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే హస్బెండ్కి ఫేవరబుల్గా చెప్పడం జరిగింది. సో విట్నెసెస్ కూడా ప్రాపర్గా లేవు. సో అయినా కూడా బేసింగ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది డాక్యుమెంట్ అతనికి ఒక శిక్ష వేయడం జరిగింది. అండ్ ది ఫోర్త్ పాయింట్ ఈజ్ ఇన్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్ క్లియర్లీ సెడ్ దట్ ది డెత్ ఈజ్ కాజ్డ్ బై యాస్ఫిక్సియా. యాస్ఫిక్సియా అంటే ఊపిరి ఆపేసి చంపేయడం. బట్ అక్కడ యాస్ఫిక్సియా హ్యాస్ బీన్ డన్ ఐదర్ బై యాంటీ మార్టం హ్యాంగింగ్ ఆర్ బై స్ట్రాంగులేషన్. అంటే యాంటీ మార్టం హ్యాంగింగ్ అంటే ఉరివేసి చంపేయబడ్డారా, లేకపోతే స్ట్రాంగులేషన్ అంటే గొంతు పిసికి చంపబడ్డారా? ఈ టెర్మినాలజీస్ అన్నీ కూడా నేర్చుకోండి, ఎందుకంటే చాలామంది లా స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు. స్ట్రాంగులేషన్ అంటే గొంతు పిసికి చంపడం, యాంటీ మార్టం హ్యాంగింగ్ అంటే హ్యాంగ్ చేసి చంపడం. సో వితౌట్ అప్రిషియేటింగ్ దట్ ఎవిడెన్స్, వితౌట్ అప్రిషియేటింగ్ దట్ ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ అబౌట్ ది అస్ఫిక్సియా, అంటే ఆమెకి ఊపిరాగిపోవడం అనేది ఉరేసుకోవడం వల్ల జరిగిందా, అంటే సూసైడ్ చేసుకోవడం వల్ల జరిగిందా, ఆర్ బై స్ట్రాంగులేషన్ వల్ల జరిగిందా, అంటే చుట్టూ ఉన్న వాళ్ళ భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గొంతు పిసికి వల్ల జరిగిందా అనేది వితౌట్ హైలైటింగ్ దట్ ఫ్యాక్టర్, వితౌట్ నోటింగ్ దట్ ఫ్యాక్ట్ లోయర్ కోర్టు అతనికి కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు అనేది అతన్ని ఈ కేసులో నుంచి ఎక్విటల్ చేయడం జరిగింది. సో ఇలాంటి జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని, ఇలాంటి జడ్జిమెంట్స్ని రిఫర్ చేసుకొని చాలా ఇక్కడ ఎక్కడైతే ఇలాంటి మర్డర్ కేసెస్, ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో భర్తల యొక్క హక్కుల్ని భంగ కలుగుతూ ఉంటాయో అలాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ యూజ్ అవుతాయి. సో మీరు కూడా ఇలాంటి జడ్జిమెంట్స్ని యూటిలైజ్ చేసుకోవాలి, మరింత మందికి షేర్ చేయాలి, మరింత మందికి
చేరాలి అనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు లైక్ చేస్తే మరింత మందికి చేరుతుంది, యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి కైండ్లీ లైక్ ది వీడియో అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్.